హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓరియంట్ డెసర్ట్ కూలర్ని రివ్యూ చెప్దాం. దీనికి టాప్లో చూసుకుంటే మనకి కంట్రోలర్స్ ఇచ్చాడు. కింద అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చాడు, పైకి కిందకి. మనకి 2 వేస్ ఇచ్చాడు, అంటే కిందకు ఒకటి పైకి ఒకటి సపరేట్గా పెట్టుకోవచ్చు రెండు డైరెక్షన్లో. లోపల అయితే మనకు ఫ్యాన్ ఇచ్చారు, ఇది బ్లోయర్తో రాదు. కింద చూసుకుంటే మనకు వాటర్ లెవెల్ ఇండికేట్ చేశారు. దీని కెపాసిటీ వచ్చేసి 80 లీటర్స్. మనకి పైన కంట్రోలర్స్ చూసుకుంటే ఒకటి మోటారు ఆల్టరేషన్ అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు. దీని పక్కన చూసుకుంటే ఫ్యాన్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చారు. ఒకటి లో, ఒకటి మిడ్, ఒకటేమో హై. త్రీ ఫ్యాన్స్ ఆన్ చేస్తుంటే హై, రెండే సింబల్ చేస్తుంటే మీడియం, ఒకటే ఉంటే లో. మనకి దీనికి పైన చూసుకుంటే ఐస్ ఛాంబర్ ఇచ్చారు, అంటే మనం ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుంటే ఈ హోల్ ద్వారా లోపల మ్యాట్స్ మీద పడి కూలింగ్ వచ్చింది. మనకి హనీకోమ్తో వస్తుంది. ఇది మనకి హనీకోమ్ మ్యాట్స్తో వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఓవర్ఫ్లో, అంటే వాటర్ ఎక్కువ అయిపోతే ఇబ్బంది లేకుండా బయటికి అవుట్ఫ్లో, అక్కడ దాకా పోసుకున్నా ఇబ్బంది ఉండదు వాటర్. ఇది మనకి వాటర్ లోపల పోసుకోవడానికి ఇన్లెట్. కాకపోతే ఇది చిన్నది ఇచ్చాడు, ఇది కొద్దిగా పెద్దది ఇచ్చుంటే బాగుండు. ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ చేసుకోవడానికి స్క్రూస్ ఇచ్చాడు. మనకి ఇంకో సైడ్ చూసుకుంటే వాటర్ లోపలికి పైప్ ద్వారా పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు. ఆటోమేటిక్గా ఫుల్ అయిపోగానే అది వాటర్ ఆపేసిద్ది, వెళ్ళవు లోపలికి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి దీని పవర్ కన్సప్షన్ దాని గురించి ఇచ్చారు. ఇది 230 వోల్ట్స్ తీసుకునేది, 50 హెర్ట్జ్ ఆల్టర్నేటివ్ కరెంటు. పవర్ కన్సప్షన్ వచ్చేసి 200 వాట్స్. ఇప్పుడు మనకు దీన్ని డెమో చూద్దాం. హై స్పీడ్, మీడియం స్పీడ్, లో స్పీడ్. మనం ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నాం. మ్యాట్స్ అయితే వెట్గా లేవు. ఆఫ్లో ఉంటే మోటార్ ఆన్ అవ్వదు. ఇప్పుడు ఓన్లీ మోటార్ వరకు ఆన్ చేసాం. వాటర్ పట్టడానికి టైం పట్టింది. ఇప్పుడు ఆల్టరేషన్ కూడా అట్ టైం ఆన్ చేస్తున్నాం. ఇట్లా పెట్టుకుంటే రెండు ఒకేసారి పనిచేస్తాయి. మా సైడ్ కనుక చూసుకుంటే వాటర్ ఫుల్ అయినాయి, నేను డ్రాప్ అవుతుంది దాంట్లోకి. వెట్ అయింది, కూలింగ్ కూడా బాగుంది. మోటార్ సింబల్ ప్లస్ ఆల్టరేషన్ బటన్ కనుక రెండు కలిపి ఉన్నది కనుక సెట్ చేసుకుంటే లోపల బెండ్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటే మనకి ఆల్టరేషన్ కింద పనిచేస్తుంది. ఓన్లీ ఆల్టరేషన్, వాటర్ మట్టుకు ఆగిపోతాయి. ఓకే, మనకి కూలింగ్ వచ్చేసి చాలా బాగుంది. ఇది లోలో పెట్టుకున్నా కానీ కూలింగ్ ఒక రూమ్కి సరిపడా బాగుంది. మనం నెక్స్ట్ వీడియోలో సింఫనీ టచ్ 80 అని అది రివ్యూ పెడతాను, అది చూడండి. దీనికి దానికి కంపారిజన్ వీడియో కూడా పెడతాను, చూడండి. దాంట్లో ప్రోస్ కాన్స్, దీంట్లో ప్రోస్ కాన్స్ అన్నీ ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ప్రతి ఒక్కళ్ళు చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.